హలో ఫ్రెండ్స్, నేను మీ ఆకాశవాణి. ఇవాళైతే మా ఆఫీస్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి ఎలా జరిగాయి అనేది మీతో షేర్ చేస్తున్నాననమాట. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దానికనే ట్యాప్ చేశారంటే నేను వీడియో పోస్ట్ చేయగానే మీరు ఏ సందులో ఉన్నా ఏ గల్లీలో ఉన్నా నా వీడియో మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చేస్తుంది. ఇక్కడైతే నేను షాప్‌కొచ్చేసి గిఫ్ట్ అయితే తీసుకున్నాననమాట. గిఫ్ట్ తీసుకొనేసి ప్యాకింగ్ అయితే చేయించేస్తున్నాను. నేను గిఫ్ట్ అనేది ఎవ్వరికీ చూపియట్లేదండి. ఎందుకంటే ఇది సీక్రెట్ సాంటా గదా! ఇన్‌కేస్ నేను మీకు గిఫ్ట్ చూపిచ్చేస్తే ఒకవేళ ఈ వీడియోని గాని వాళ్ళు గనక చూస్తే ఎవరైతే నాకు నేను సీక్రెట్ సాంటానో వాళ్ళు గనక చూసేస్తే నేనే అనేది తెలిసిపోతది. సో, అందుకని చూపించట్లేదనమాట. అండ్ సీక్రెట్ సాంటా గేమ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటది. నేను తెలియనోళ్ళ కోసం చెప్తున్నాను. సీక్రెట్ సాంటా గేమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక టీమ్‌లో మా టీమ్‌లో అనుకుందాం. మా టీమ్‌లో ఒక 100 మెంబర్స్ ఉన్నారు. ఈ 100 మెంబర్స్ పేర్లు పేపర్స్‌లో వేసేసి ఒక చిట్స్ లాగా వేస్తారనమాట. సో, అందరూ వెళ్ళి ఒక్కొక్కటి తీసుకురావాలి. ఎవరి పేరైతే ఎవరికొస్తదో వాళ్ళు ఎవ్వరితో షేర్ చేసుకోకుండా ఒక గిఫ్ట్ అనేది వాళ్ళకి ఇవ్వాలనమాట. మామూలుగా క్రిస్మస్ రోజు శాంటా తాత వచ్చి గిఫ్ట్లు ఇస్తారు కదా! సో, అట్లాగా ఎవ్వరికీ ఎవరి పేర్లు తెలియకుండా గిఫ్ట్స్ అనేది ఇయ్యాలనమాట. సో, మొత్తానికి ఇట్లా గిఫ్ట్ అయితే రెడీ అయిపోయిందనమాట. ప్యాక్ మొత్తం చేయించేశాను. సో, ఇప్పుడైతే ఆఫీస్‌కెళ్ళడమే. నేనైతే ఆఫీస్‌కెళ్ళడానికి రెడీగా ఉన్నాననమాట. ఫుల్ రెడీ అయిపోయినా. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి అంబ్రెల్లా అనమాట. అండ్ దీన్ని డిజైన్ చేసుకుంది నేనే. స్టిచ్ అయితే నేను చేయలేదు. ఇన్‌కేస్ మీకు ఒకవేళ డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేస్తే నేను షేర్ చేస్తాను అనమాట. నెక్స్ట్ వీడియోలో గానీ లేదా మీ కమెంట్స్‌లోనే ఐ విల్ షేర్ దిస్. అండ్ ఇప్పుడైతే ఆఫీస్‌కెళ్ళిన తర్వాత మాకు ఏమేం ఈవెంట్స్ జరుగుతాయి, లేదా ఇంకేమైనా గిఫ్ట్స్ వస్తాయా, ఇంకేమైనా సెలబ్రేషన్స్ జరుగుతాయా, అవన్నీ నేను ఆఫీస్‌కెళ్ళినాక అక్కడ అంతా అయిపోయినాక నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఇట్లా మాకు చిట్స్ తీయించారు. అండ్ ఈ గిఫ్ట్ వచ్చేసి సీక్రెట్ సాంటా అని చెప్పేసి. సో, నాకు ఒకరి పేరొచ్చింది. సో, వాళ్ళ కోసం నేను తీసుకున్నాను అనమాట. గిఫ్ట్ అయితే నేను చూపించను ఓపెన్ చేసి. ఎందుకంటే ఇన్‌కేస్ ఈ వీడియో గాని వాళ్ళు చూసారంటే నేనే వాళ్ళ సీక్రెట్ సాంటా అని తెలిసిపోతది. అప్పుడు ఆ సీక్రెట్ సాంటా అనే గేమ్‌కే న్యాయం చేయలేము కదా! సో, అందుకే నేను గిఫ్ట్ అయితే ఎవ్వరికీ చూయించలేదు. ఐ మీన్ వీడియోలో కూడా మీకు కూడా చూయించట్లేదు. సో, ఇదైతే మా ఆఫీస్‌లో కిందనమాట. లైక్ ఫస్ట్ ఫ్లోర్ అంటారు దీన్ని. ఫస్ట్ ఫ్లోర్‌లో బిల్డింగ్ వాళ్ళ తరఫున అరేంజ్ చేసిన క్రిస్మస్ ట్రీ అనమాట. చాలా అంటే చాలా పెద్దదిగా ఉందండి క్రిస్మస్ ట్రీ. మీకు వీడియోలో ఎలా అనిపిస్తుందో నాకైతే తెలీదు గానీ, చాలా పొడవుగా ఉంది క్రిస్మస్ ట్రీ అయితే. దీన్ని అరేంజ్ చేయడానికి వాళ్ళు పాపం ఎంత కష్టపడ్డారో, ఏం చేశారో గానీ, చాలా అందంగా అయితే పెట్టారు. పక్కనైతే పెద్ద పెద్ద గిఫ్ట్‌లున్నాయన్నమాట. వాటిల్లో ఏముండవనుకోండి, అది వేరే విషయం. అండ్ పక్కనే ఒక జింక్ ఉంది. అసలు చాలా బాగా అరేంజ్ చేశారండి టీమ్ అంతా. కానీ తాకనివ్వలేదు పక్కన సెక్యూరిటీ గార్డులు వాళ్ళంతా. ఫోటో తీసుకోవడం, వీడియో తీసుకోవడం వరకే. అండ్ ఇది పక్కనే అనమాట. మాకిట్లా చిన్న జలపాతం లాగుంటది. సో, మీకు చూయిస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ఆఫీస్ ఫ్లోర్‌లోకెళ్ళిపోతే గనక, మా ఆఫీస్‌లో కూడా మంచి పెద్ద చెట్టే పెట్టారు. కాపోతే ఒక్క సైడే డెకరేషన్ చేశారు. ఎనకలంతా డెకరేషన్ చేయలేదు. అండ్ స్టార్ గూడా పైన కదా పెడతారు మామూలుగా. ఇంక ఈళ్ళు సైడ్‌లు 3, 4 స్టార్లు పెట్టారనమాట. అండ్ పక్కనే చిన్ని ట్రీ ఉందనమాట. భలే ఉంది. ఇక్కడ చిన్ని శాంటా తాతున్నాడు. చాలా క్యూట్ అనిపిచ్చాడు నాకైతే నిజంగా. సో, ఇదైతే మా ఆఫీస్ వాళ్ళకి ఎంట్రన్స్‌లో పెట్టింది. సో, ఇప్పుడు ఆఫీస్‌లోకెళ్ళిపోతే ఇక్కడొచ్చేసి గిఫ్ట్స్ అనమాట. చాలా గిఫ్ట్స్ ఉన్నాయి. నేను కొంచెమే చూపిస్తున్నాను. ఇదో అక్కడంతా కూడా గిఫ్ట్సే అనమాట. వీళ్ళంతా గిఫ్ట్స్ అనేవి ఎవరికి వచ్చినవి వాళ్ళే అనౌన్స్ చేసి ఇస్తూ ఉన్నారు. సో, నేను ఆఫీస్‌లో ఎక్కువ తీయకూడదు కదా! అందుకే నేను తీయలేదు. సో, చిన్ని క్లిప్పింగ్స్ తీసా. తర్వాతయితే మాకు గేమ్స్ పెట్టారనమాట. ఈ గేమ్ అయితే భలే కామెడీగా అనిపిచ్చింది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే హెడ్, షోల్డర్, నీ, టోస్ అంటున్నారు. గ్రాబ్ ద కప్ అన్నప్పుడు గ్రాబ్ ద కప్ మధ్యలో ఒక స్టెప్ ఏసారు కదా! మోయో మోయో అంట. మోయో మోయో సంథింగ్ ఏదో చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతుంది అని చెప్పేసి. నాకైతే తెలీదు. నేను ఇక్కడే వినడం అనమాట ఆఫీస్‌లోనే మోయో మోయో. మేమైతే ఆడేసామనమాట. మేము ఆడేటప్పుడు నేను షూట్
చేయలేను కదండి. వేరే టీం వాళ్ళు ఆడేటప్పుడు నేను షూట్ చేస్తున్నా. ఈ పక్క నిలుచుకున్న వాళ్ళు ఒక టీము, ఆ పక్క నిలుచుకున్న వాళ్ళు ఒక టీము. వీళ్ళు యాక్షన్స్ అన్నీ చేస్తూ చేస్తూ గ్రాబ్ ద కప్ అన్నప్పుడు ఎవరైతే కప్స్ ఎక్కువ ఉంటాయో ఆ టీం గెలిచినట్టు అనమాట. ఫైనల్లీ చాలా గేమ్స్ తర్వాత మేమే విన్ అయ్యాము. నేను కావాలని చెప్పట్లేదు, మేమే విన్ అయ్యామనమాట. సో ఇక్కడొచ్చేసి అండ్ ఫైనల్‌గా కేక్ అయితే కట్ చేస్తున్నారనమాట. అది చీజ్ కేక్ అంట. కొంచెం డిఫరెంట్‌గానే అనిపించింది తినడానికి కూడా. సో లాస్ట్‌కి ఏదో ఒక మొక్క అయితే దొరికింది. టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బానే ఉంది. ఇంకా మా టీమ్ అంతా ఇంకా రాలేదు. బట్ ఒక గ్లింప్స్ లాగా జస్ట్ అలా ఒక రౌండ్ ఏసేస్తాననమాట, చూసేయండి. అంటే నాకు కొంచెం షై అనిపించింది వీళ్ళందరి ముందు వీడియో అనేది తీయడము. బట్ ఎలాగోలాగ తీశాననమాట. సో ఇట్లా చుట్టూ నిల్చోన్నాము. అండ్ ఇప్పుడైతే అసలు నాకేం గిఫ్ట్ వచ్చింది అని వెయిట్ చేసి 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 ఫైనల్గా అయితే ఇక్కడ ఓపెన్ చేసేస్తూ ఉన్నానన్నమాట. అదొక క్యూరియాసిటీ కదా, ఎవరు గిఫ్ట్ ఇచ్చారు, ఎవరు గిఫ్ట్ ఇచ్చారని ఎంత ట్రై చేసినా నాకైతే తెలియలేదండి. అండ్ నాకైతే నిజంగా గిఫ్ట్ అయితే చాలా అంటే చాలా నచ్చింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక వ్యాలెట్ ఇచ్చారు. ఆ వ్యాలెట్లోనే చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ చూడగానే షాక్ అయిపోయాననమాట. దాని తర్వాత అవన్నీ బయటకు ఒక్కొక్కటి తీస్తే ఓహో ఇవి ఇవి ప్రోడక్ట్సా, ఇదొకటా అన్నట్టు అర్థమైందనమాట. అదొచ్చేసి పర్ఫ్యూము, చాక్లెట్స్, తర్వాత లిప్ బాము, అండ్ అదొచ్చేసి అండర్ ఐ క్రీమ్ అంట. అన్నీ ఆర్గానిక్ ప్రోడక్ట్సే. ఎవరిచ్చారో తెలీదు కానీ చాలా బాగా ఇచ్చారు. నాకైతే పిచ్చిగా నచ్చిందనమాట. ఇది మీషో లైఫ్ వ్యాలెట్ అనమాట. అండ్ నా పక్కనే మా ఫ్రెండ్ ఉందనమాట, నా కొలీగ్ తను. నేను ఇంకా క్యూరియాసిటీ, నీ గిఫ్ట్ ఓపెన్ చేయి, నీ గిఫ్ట్ ఓపెన్ చేయి, నీ గిఫ్ట్ నీకేమొచ్చిందో ఓపెన్ చేయి అన్నట్టు ఇంకా ఓపెన్ చేయిస్తూ ఉన్నానన్నమాట. తనకైతే అసలు 2 గిఫ్ట్లు వచ్చేసాయి. నేనైతే ఎంత ఎగ్జైట్ అయ్యానో, తనకన్నా నేనే ఎక్కువ ఎగ్జైట్ అయ్యాననమాట. ఓపెన్ చేయి అంటే ఫస్ట్ ఈ గిఫ్ట్ అయితే కప్ అనమాట. మామూలుగా కాఫీ ఆర్ టీ ఆ కప్ అనమాట. సో ఇంకొక గిఫ్ట్ ఉందనమాట, పెద్ద గిఫ్ట్. దీంట్లో ఏముంటద్దే మేము ఎక్స్పెక్ట్ చేసేసాము. ఇంకా ఇది కప్ అంటే అది బాటిల్ ఇచ్చుంటారని చెప్పేసి. ఒకదాని మీద మేరీ క్రిస్మస్ అని రాశారు, ఒకదాని మీద హ్యాపీ న్యూ ఇయర్ అని రాశారు. కప్పు మీద హ్యాపీ న్యూ ఇయర్ అని రాశారు. అబ్బా నువ్వు చాలా లక్కీ, నీకు 2 గిఫ్ట్లు వచ్చాయని చెప్పి మేమందరం ఆట పట్టిస్తూ ఉన్నాం అనమాట. సో మీరు ఇప్పుడు పెద్దది చూస్తున్నారు కదా, అదైతే బాటిల్, నయాసా బాటిల్ అనమాట. నాకైతే భలే అనిపించింది పాపకు 2 గిఫ్ట్లు వచ్చాయని చెప్పేసి. అందరూ ఇంకా 2 గిఫ్ట్లు వస్తే నీకు 2 గిఫ్ట్లు వచ్చాయి, నీకు 2 గిఫ్ట్లు వచ్చాయి అలా అంటారు కదా. సో అంతే అనమాట, అంతకు మించి ఏం లేదు. అండ్ నాకైతే ఎవరు గిఫ్ట్ ఇచ్చారో వాళ్ళు ఈ వీడియో కనుక చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్. నేనైతే చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ మై డియర్ సీక్రెట్ శాంటా. అండ్ ఇదనమాట మా ఆఫీస్లో సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి. అండ్ మీ ఆఫీస్లో క్రిస్మస్ని సెలబ్రేట్ చేశారా లేదా, ఇంకా సెలబ్రేట్ చేస్తే ఎలా సెలబ్రేట్ చేశారనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ అనమాట. ప్లీజ్ డూ ఎంకరేజ్. బాయ్ బాయ్.